వెంకటేశ్వర సుబ్బారావు గారు కనిపల్లి వెంకట సుబ్బారావు గారు వారు సహకరించని భాగవతంలో ఎవరు లేరు. ఈ దేశ విదేశాల్లో కూడా చక్కగా ఇలాంటి మధుర స్మృతులు ఎప్పుడు వారికి స్వామివారు అనుగ్రహిస్తూ ఉండాలని రాధే కృష్ణ. అలాగనే శ్రీ టిపి బాలసుబ్రహ్మణ్య భాగవతర్ గారు వారు మృదంగం, ఘటం, నామ సంకీర్తనం, భరతనాట్యం, ఫ్యూషన్, వాద్య బృంద గోష్ఠి అన్నింటిలో కూడా నిష్ణాతులు. చక్కగా మృదంగం, ఘటం, సంగీత అనేటువంటి అన్ని వాద్యాలకి కూడా వారు చక్కగా సహకరిస్తారు. భజనలో వస్తే వారు చక్కగా పాడడం, మృదంగం వాయిస్తూ పాడతారు. దానికి మీద ఎప్పుడు ఎవర్ స్మైలింగ్ బాగుంటారు, వాళ్ళు బాగుంటారు. తదుపరి మన వెంకటరామ భాగవతర్ గారి సహోదరుడైనటువంటి శ్రీ గోపాలకృష్ణ భాగవతర్, శ్రీ బాలాజీ భాగవతర్ గారు ఇందులో మధుర స్మృతిగా ఎందుకు చెప్తున్నామంటే ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మునుపు తీసిన పిక్చర్స్ కూడా ఇందులో ఉన్నాయి. అలాగనే ఆ నేపథ్యంలో ప్రధాన భాగవతులుగాను సహకార భాగవతులుగాను మనకు అందరికీ కూడా ఎప్పుడు కూడా సహకారం అందిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ మహాదేవ భాగవతర్ గారు వారు కావాల్సింది కాబోతున్నాం. మహాదేవ భాగవతర్, దేవన్ భాగవతర్, అలాగనే దీని ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళు చెప్తున్నారు చూడండి, ఆ స్వామివారి అనుగ్రహం మనం కొన్ని లాజిస్టిక్ రీజన్స్ వల్ల ఆ రాధామాధవ కళ్యాణ మహోత్సవం 2 రోజులు 3 రోజులు జరిపించేటువంటి కార్యక్రమం ఒక 4 సంవత్సరాల నుంచి ఒక రోజు కార్యక్రమంగానూ చేస్తున్నాము. దానికి ప్రధాన కారణం ఏమిటంటే మనకి ఎంతమంది ఇక్కడ భాగవతులు వచ్చినా కూడా వారికి అందరికీ వసతి మనం అందించాలి. ఆ సహకారం తొందరలో మనకి స్వామివారు అందించి మనం 2-3 రోజులుగా కళ్యాణం చేయాలి అనేటువంటి సంకల్పం ఎప్పుడు కూడా ఉంటుంది. అది ఎందుకు చెప్తున్నానంటే ఇలాగ ఒకరోజు కార్యక్రమంగా చేసినా కూడా ఆ కార్యక్రమానికి మునుపు అష్టపది పరిపూర్ణంగా స్వామివారికి అందించేటువంటి భాగవతులు శ్రీ దేవన్ భాగవతర్ గారు, వారు స్థానిక భాగవతర్. అలాగే గోపాలకృష్ణ భాగవతర్ గారు పేరు కలిగిన ఇంకొక భాగవతర్ బాలాజీ భాగవతర్ కాకుండా వారి పేరే ఉన్నటువంటి గోపు భాగవతర్ గారు, వారు పేరు కలిగి రావాలి. ఒక్కొక్క భాగవతులు కూడా వారి సహకారం, వారు ప్రధాన మృదంగమైన డోల్కి లేకపోతే ఉపమత్వం అదన్నిటి కూడా కలుపుకుంటూ అలాంటి ఇంకొక భాగవత స్వామి వారు మనందరికీ కూడా ప్రియతమ మిత్రుడు,
తబలా జయరాం భాగవతం గారు. వారు తబలా సహకారం అందిస్తూ గాత్ర సహకారం కూడా అందిస్తారు. చక్కగా వారు నిజంగా చాలా ప్రాముఖ్యంగా అందరికీ కూడా సహకరించి ఎప్పుడు చిరు నవ్వుతో మందహాసంతో స్వామివారికి సేవలు అందిస్తూ ఉంటారు శ్రీ జయరాం భాగవతం గారు. ఆ తదుపరి వీళ్ళందరికీ కూడా ఒక విప్ ఉండాలి కదా. పార్థసారథి ఇప్పుడు పాడతారు. ఆ పార్థసారథి అందరికీ కలుపుకొని ఏ భాగవతాలకి ఏ కావాలి, అక్కడ స్వామివారి దగ్గర ఏం సేవ చేయాలి, ఇక్కడ భాగవతులకి ఏమేమి చేయాలి, అక్కడ కిచెన్లో ఏమేమి జరుగుతుంది, ఎలాగ మనం స్వామివారికి నైవేద్యం అందించాలి, ఇదంతా చేయడానికి ఒక విప్పుగా ఆ స్వామివారిని మన దగ్గరికి లాగి భక్తుల చేత స్వామివారిని కూడా దగ్గరికి లాగే ఒక భాగవత మా నూరుని హరికుటి భాగవతర్ గారి శిష్యవరేణ్యులు శ్రీ వైదీశ్వరన్ భాగవతర్ గారు. చాలా ప్రియతమైనటువంటి వారు. ఎప్పుడు కూడా వారు కూడా నవ్వుతూ అందరినీ వారి దగ్గర చేర్చుకుని స్వామివారికి సేవలు అందించినటువంటి ఇప్పుడు స్వామివారికి ప్రాముఖ్యంగా మనం ఆనవాయితీగా చేసుకున్నటువంటి సేవలు ఇంకా కొన్ని ఉన్నాయి. మునుపుగా మన అధ్యక్షులైనటువంటి బ్రహ్మశ్రీ అంబటిగుడి రామచంద్రమూర్తి గారు, చిలుకూరు అర్చక స్వాములు డాక్టర్ రంగరాజన్ వారికి స్వామివారి ప్రసాదం అందిస్తారు. ఆ స్వామివారి ప్రసాదం వారికి అందించవలసిందిగా కోరుతున్నాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, చిలుకూరు బాలాజీ స్వామికి రమణ వెంకటరమణ గోవిందా గోవిందా. శ్రీమతి వైష్ణవి గారు కూడా ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. స్వామివారు రావడానికి ప్రేరణ ఇచ్చినటువంటి వారు శ్రీమతి వైష్ణవి గారు, స్వామివారి కజిన్ సిస్టర్. అలాగనే శ్రీ వెంకటేశ్వర దేవస్థానం వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీ రమేష్ దంపతులు కూడా మన అధ్యక్షుల వారి చేత ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగనే ప్రతి సంవత్సరం కూడా గురువుగారి కటాక్షంతో 2 కొబ్బరికాయలు స్వామివారికి కైంకర్యంలో భాగ్య వితరణ చేసే సాంప్రదాయం మనకి పెద్దవాళ్ళు అందించారు. ఆ సాంప్రదాయంలో ప్రథమ నారికేళం వచ్చి పుదుకోటై నృసింహ జయంతి కైంకర్యంలో దానికి సమర్పణ చేయబడుతుంది. అలాగనే 2వ కొబ్బరికాయ మధురై శ్రీచక్ర రాజరాజేశ్వరి పీఠం స్వామివారికి శ్రీ హరిహర గాన సభ కైంకర్యానికి వినియోగించబడుతుంది. ఆ 2 కొబ్బరికాయలు స్వామివారు అక్కడి నుంచి ఈ భక్తులు ఎవరైతే దానికి భాగ్య వితరణలో పాల్గొని వారికి అనుగ్రహం లభిస్తుందో వారికి ఈ కొబ్బరికాయ నారికేళం ఆ సోమవారం అందిస్తారు. ప్రప్రథమంగా మనకి సమయస్ఫూర్తితో, ఎందుకంటే అందరికీ కూడా సోమవారి లఘు ప్రసాదం సిద్ధంగా ఉంది. ఇంకా కాసేపట్లో ఈ అభంగం ఆంజనేయ ఉత్సవం అవ్వగానే అందరూ